నమస్కారం. ప్రముఖుల ఆధ్యాత్మిక అంతరంగాలను ఆవిష్కరించే ఇష్టదైవం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం మనతో పాటు తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే వారి సతీమణి పద్మావతి రెడ్డి గారితో ఈ వారం ఇష్టదైవం వారిని అడిగి వారి మాటల్లోని అంతరంగాలను వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నమస్కారం అండి పద్మావతి రెడ్డి గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఫస్ట్గా మీకు అసలు చిన్నప్పటి నుంచి ఏ దైవాన్ని మీరు ఎక్కువగా ఆరాధిస్తూ ఉండేవాళ్ళు? చిన్నప్పటి నుంచి కూడా కొంత ఆధ్యాత్మిక చింతన, దైవభక్తి ఎక్కువ ఉండే కుటుంబమే. ఎస్పెషల్లీ మా అమ్మగారు చాలా పూజలు అవి రెగ్యులర్ చేస్తుంటారు. మా ఫాదర్ కూడా కొంత భక్తి ఎక్కువ ఉన్నవారే. ఎక్కువ చిన్నప్పుడైతే యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి పోయేవాళ్ళం. మా ఇంటి దైవం కూడా వారే. సరే చిన్నప్పుడైతే రెగ్యులర్గా పోయేవాళ్ళం, కానీ సరే ఈ మధ్య కొంత సమయం తక్కువ ఉండడంతో, ప్లస్ నేను ఇప్పుడు ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నానో అక్కడ కూడా ఒక ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది మట్టపల్లిలో. సో అక్కడ ఉన్నప్పుడు అక్కడ పోతాను. ఎక్కడ వీలుంటే అవకాశం ఉంటే అక్కడ విజిట్ చేస్తాను. కానీ దాని గురించి అంత రిజిడ్గా కూడా కానీ, అంటే గుడికి పోవాల్సిందే లేకపోతే పోవద్దు అట్లేం లేదు. టైం దొరికితే తప్పనిసరిగా పోతుంటాను. అలాగే పద్మావతి రెడ్డి గారు, మీరు చిన్నప్పటి నుంచి ఏ దైవాన్ని ఇష్టంగా ఆరాధిస్తూ ఉండేవాళ్ళు? చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర స్వామి. అమ్మ ఎక్కువ పూజలు చేసేది ఇంట్లో. తన ఇష్ట దైవం కృష్ణుడు ఉంది. బట్ మన సాంప్రదాయంలో వెంకటేశ్వర స్వామి గారు ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి వారిని ఎక్కువగా ఆరాధించేవాళ్ళు. మరి ఇప్పుడు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అంత సమయం మీకు ఉండకపోవచ్చు. మరి ఈ సమయాన్ని మీరు ఎట్లా కేటాయిస్తున్నారు? దైవభక్తి కానీ రోజు పూజ చేయడానికి ఎంత సమయాన్ని మీరు కేటాయిస్తున్నారు? రోజు మార్నింగ్ లేవగానే నేను వెంకటేశ్వర స్వామితో మాట్లాడతాను. దట్ ఈస్ మై పూజ. అండ్ మనకు చిన్నప్పటి నుంచి కూడా కొన్ని శ్లోకాలు కానీ కొన్ని సంస్కృతంలో ఉన్న పద్యాలు కానీ వస్తాయి కాబట్టి నేను జస్ట్ మనసులోనే పొద్దున్న లేవగానే వారికి అర్పితం చేస్తాను. అంతే, దట్ ఈస్ మై పూజ వారికి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఉదయం లేచిన వెంటనే దేవుణ్ణి ప్రార్థించడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తారు? దైవ నమస్కారం చేసుకున్న తర్వాతే మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం జరుగుతుందా, లేకపోతే తర్వాత ఎప్పుడన్నా గుర్తొచ్చిన జస్ట్ ఓన్లీ అట్లా నమస్కారం పెడతారా? వీలుంటే రోజు పూజ చేయడం కూడా మంచిదే అని భావిస్తాను. నాకు అవకాశం కూడా చేస్తుంటాను. గుడికి కూడా అవకాశం ఉండి పోయేస్తుంటాను. కానీ సరే నేను అంత డాగ్మాటిక్, అంత రిజిడ్ కాదు. సరే అనుకునేది ఏంటంటే దేవుడు అందరిని చూస్తున్నాడు, మనం మంచిగా బతికి మంచి పనులు చేస్తే అది సరిపోతుందిలే. ఎందుకంటే సరే రాజకీయాల్లో ఉండి రోజుకి వందలాది మందితో మాట్లాడాల్సి వచ్చి హడావిడిగా పరిగెత్తుండొచ్చు. సమయం ఉన్నప్పుడల్లా అంటే ఇక్కడ ఇంట్లో పూజ చేసుకోవడం కానీ గుడికి పోవడం కానీ అవకాశం వల్ల చేస్తుంటే కానీ అదొక సెట్ ప్రొసీజర్గా రోజు ఈ టైంకి ఇదని అయితే లేదు నాకు. ఎప్పుడు అనిపిస్తే మీరు అట్లా అంటే ఎప్పుడన్నా సరే పండుగలకి, స్పెషల్ ఒకేజన్స్కి, లేకపోతే కాన్స్టెన్సీలో తిరిగినప్పుడు గుళ్ళకి పోవడం, ఇంట్లో కూడా ఎప్పుడన్నా సమయం దొరికితే పూజ చేయడం, కానీ రెగ్యులర్గా చేయడం అనేది నాకు అంటే రోజువారీ ఈ దైనందిన హడావిడిలో కొంత స్లిప్ మిస్ అవుతుంటాం. అయితే పద్మావతి రెడ్డి గారు, మీరు ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటారా? ఏ పండుగ అంటే మీకు బాగా ఇష్టం? పండుగలు అనుకోండి, ఇంకా ఉగాది ఒక మెయిన్ తొలి పండుగ కాబట్టి. అండ్ ఆఫ్ కోర్స్ మనకు మా ఫాదర్ పుట్టినరోజు సంక్రాంతి కాబట్టి అది కూడా చిన్నప్పటి నుంచి అది కూడా సెలబ్రేట్ చేసే ఒక ఆనవాయితీగా వచ్చింది. తప్పితే ఎప్పుడు ఇక మేమైతే గత 20 ఏళ్ళ నుంచి 94 నుంచి రాజకీయాల్లోకి వచ్చినాక ప్రతి పండుగ కాన్స్టిట్యుయెన్సీలోనే చేస్తాం. నియోజకవర్గంలోనే పూజలన్నీ అయిపోతూ ఉంటాయి. మీరు కూడా అక్కడే నియోజకవర్గంలోనే ఉండి పూజలు అన్నీ నిర్వహిస్తూ ఉంటారా, లేకపోతే ఎట్లా చేస్తూ ఉంటారు? అవును బోనా, అంటే సరే ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నా కాబట్టి కాన్స్టిట్యుయెన్సీ అంతా పోలేకపోతున్నాను. 94 నుంచి మాత్రం వీలున్నంత వరకు పండుగలు అన్ని కాన్స్టిట్యుయెన్సీలోనే సరే జరిగిపోయి వాళ్ళు ఎవరో ఒకటి ఆహ్వానించే వాళ్ళు గుళ్ళల్లో కానీ అయ్యగారులు కానీ మిత్రులు కానీ ఎక్కువ. ఇప్పుడు సరే ఒక సెట్ ప్యాటర్న్ ఇక్కడికే పోవాలి పోవద్దని ఏం లేదు. ఎక్కడ వీలుంటే అక్కడ ఒక ఆధ్యాత్మిక ప్లేస్ అంటే నాకు కూడా ఇష్టం. ఎందుకంటే కొంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది, కొంత ప్రశాంతత, కొంత మనం కొంత మానసికంగా ఇంట్రోస్పెక్షన్ చేసుకోవచ్చు అనేది నా ఆలోచన. స్పెసిఫిక్గా
పండుగల గురించి మాట్లాడాలంటే నేను పుట్టిన ఊరు నల్గొండ జిల్లాలో దసరా పండుగ మా చిన్నప్పుడు చాలా గ్రాండ్గా చేసేవాళ్ళు. సరే అది ఆ ఊరేగింపు అవన్నీ మా ఇంటి నుంచి బయలుదేరేవి. సో అప్పుడు చాలా ఉత్సాహంగా ఎక్సైటెడ్గా పాల్గొనేవాడిని. సరే కొద్దిగా పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆ చిన్ననాటి ఉత్సాహం లేకపోవచ్చు కానీ ఆ మధుర స్మృతులు అయితే మనతో పాటు వస్తుంది. ఎస్ డెఫినెట్లీ. నాకైతే మా ఊర్లో దసరా పూజలు నేను ఎప్పుడు మర్చిపోలేను, అంత గ్రాండ్గా జరిగేవి. అలాగే పుణ్యక్షేత్రాలని మీరు సందర్శించారా? ఇప్పటి వరకు ఏమైనా పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం జరిగిందా? సరే తిరుపతి పోవడం నాకు ఇష్టం. ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, క్లీన్గా మెయింటైన్ చేస్తారు. సరే అది నాకు పోవడం కూడా భక్తితో సహా తిరుమల పోవడం కూడా నాకు ఇష్టమే. యానివర్సరీకి మేము అక్కడ పోయాం తిరుపతికి. తప్పనిసరిగా అదే వెంకటేశ్వర స్వామి పిలిస్తే తప్పకపోతాం. ఇప్పటివరకైతే పిలిచింది. అదేవిధంగా చిన్ననాడు యాదిరుట లక్ష్మీ నరసింహస్వామి గారి దగ్గరికి నా పుట్టింటికి అక్కడే తీసిండ్రు. చాలా రెగ్యులర్గా పోయేవాళ్ళు. అంత మొత్తం మాది పెద్ద జాయింట్ ఫ్యామిలీ, మొత్తం జాయింట్ ఫ్యామిలీ అంతా కలిసిపోయేవాళ్ళు. సరే రాను రాను ఇప్పుడు అక్కడికి సమయం లేదు, లేకపోతే వేరే కార్యక్రమాలు కొద్దిగా తగ్గింది. తప్పనిసరిగా ఓకే తిరుపతి, యాదిగుట్ట, మరి నేను అక్కడ కూడా పోయినా, వైష్ణోదేవి కూడా పోయినా. వైష్ణోదేవికి 2-3 సార్లు పోయినా. సరే ఈ మధ్య కోయంబత్తూరులో చాలా, పల్లెలో చాలా ఫేమస్ టెంపుల్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆడికి కూడా పోయి వచ్చినాం. సరే వీలుని బట్టి, అవకాశాన్ని బట్టి, ఆ భగవంతుని పిలుపు మేరకు పోతుంటాం. పోవడం నాకు ఇష్టమే. అంటే మీకు మర్చిపోలేని సంఘటనలు ఏమైనా ఉన్నాయా ఆ యాత్రా స్థలాలకు వెళ్ళినప్పుడు కానీ అట్లా? నాకైతే ప్రత్యేకంగా తిరుపతిలో ఆల్మోస్ట్ పోయినప్పుడల్లా ఏదో ఒకటి సంఘటన ఉంటుంది. వన్ స్మాల్ థింగ్, ఒకసారి మేము ఫ్యామిలీతో ఇట్లా పెద్ద గ్రూప్లో వెళ్ళినాం. అయితే ఆ ఫస్ట్ పూజ అనేది బుక్ చేసుకుంటే అక్కడ మనని గర్భగృహి బయట వారం దగ్గరనే అందరిని ఇట్లా కూర్చోబెట్టి ఒక 5 minutes పూజ చేసినప్పుడు ఇట్లా వైడ్గా ఉంటుంది అమ్మా. సో నేను ఆ గోడకి అట్లా అక్కడ సైడ్కి వచ్చిన. సో అంటే నాకు స్వామి డైరెక్ట్ కనిపిస్తలేదు. అందరు ముందర కూర్చొని మనతో పాటు వచ్చిన వాళ్ళని ఫస్ట్ మనం కూర్చోబెడతాం కాబట్టి నాకు సరే ఆ రోజు అనుకున్నా, ఓకే స్వామి ఇంతవరకు తెచ్చిన చాలా థ్యాంక్ యూ. అయ్యో చూడలేకపోయినా, కూర్చొని చూడలేకపోయినా అనుకున్నా, బట్ ఇప్పుడు ఇంతవరకు తెచ్చిండ్రు ధన్యవాదాలు చెప్పి అట్లా కూర్చున్నా. మళ్ళీ లేచి అందరినీ పంపించేటప్పుడు అక్కడ మెయిన్ పూజారి ఎవరైతే ఉంటారో అందరూ వెళ్ళిపోయినారు. సో నెక్స్ట్ గ్రూప్ వస్తారు. నన్ను ఎందుకో మీరు ఇక్కడ కూర్చోండమ్మా అన్నాడు ఎదురుగా. మళ్ళీ నెక్స్ట్ గ్రూప్ తో కూడా అక్కడ పోయినా కూడా నేను అక్కడ స్వామి అట్లా కూర్చోబెట్టిండు. వాళ్ళతో 5 minutes పూజ. ఒక క్షణం మీరు బాధపడ్డారు, తర్వాత 5 నిమిషాలు చాలా ఆనందంగా. మీ రాజకీయ నేపథ్యం ఏంటి? అసలు రాజకీయాల్లోకి అనుకోకుండా వచ్చారా? వారసత్వంగా రావడం జరిగిందా? నేను ఒక్క విషయం ముందు ప్రశ్నకి జవాబిచ్చాను. నేను కొంతకాలం భారత రాష్ట్రపతి దగ్గర ఉన్నాను. సరే నేను పనిచేసిన 2 రాష్ట్రపతులు ఆర్ వెంకటరామన్ గారు, శంకర్ దయాళ్ గారు, వాళ్ళు చాలా పెద్ద భక్తులు. సో వారెంబడి నేను అన్ని చోట్ల నేనే ప్రయాణం చేశాను, ఏర్పాట్లు కూడా నేను చూసుకోండి. అయితే బహుశా భారతదేశంలో ప్రముఖమైన దేవాలయాలను కూడా భారత రాష్ట్రపతితో పోయే అదృష్టం నాకు వచ్చింది. అన్ని దేవాలయాలు మీరు సందర్శించడం జరిగింది అంటే ఫేమస్ టెంపుల్స్ అన్ని. సో అది కూడా ఆ గుడిలో కూడా మంచి దర్శనం, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పోతే మంచి దర్శనం ఉంటుంది కదా, చాలా చాలా బాగా అనిపించేది అప్పుడు. సరే నిజంగానే అదృష్టం మనకి. సరే ఈ పెద్ద పెద్ద ప్రసిద్ధ దేవాలయాల్లో ఇంత మంచి దర్శనం నేను అప్పుడు చాలా యంగ్ ఏజ్లో ఉన్నాను, రావడం అంటే అదృష్టం అనుకునేవాడిని. సరే కాలక్రమాన అక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఈరోజు ఈ సమాజంలో పూర్తిగా విలువలు తగ్గిపోయి, క్రమశిక్షణ తగ్గిపోయి, కమర్షియలైజేషన్ పెరిగిన ఈ సమయంలో, ఈ తరుణంలో పూర్తిగా ఆదర్శాల కోసమే రాజకీయాలకు వచ్చినాం. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే భారతీయ వాయుసేనలో యుద్ధ విమానాల పైలట్గా పనిచేశాను. చాలా ఏండ్లు పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో చాలా ఏండ్లు ఉన్నాను. యుద్ధ విమానాలు అక్కడ నడిపాను. యుద్ధ విమానాలు అంటే వేగంగా నడిచే విమానాలు
శత్రువుని బాంబ్ చేయడం, అటాక్ చేయడం ఆ విమానాలు ఇవి. యుద్ధమే కాదు, సామాన్య టైంలో కూడా యూజ్ చేస్తుంటారు. అయితే అక్కడి నుంచి కొన్నేళ్ళు పనిచేసిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి నాకు భారత రాష్ట్రపతి దగ్గరికి డెప్యుటేషన్ వచ్చారు. అక్కడ భారత రాష్ట్రపతి దగ్గర పనిచేస్తున్నప్పుడు సరే నాకు అసలే ఆ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ ఇక్కడ అయింది, పెద్ద యాక్సిడెంట్ అయింది. అప్పుడు నా వెన్నెముక కూడా ఇరిగినుండే. అంటే నేను ఎగిరే విమానంలో అందులో ఒకటే పైలట్ ఉంటారు, అది ఎయిర్లో బ్లాస్ట్ అయిపోయింది. సో నేను పారాషూట్తో కిందికి రావాల్సి వచ్చింది. అయితే అప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక పీస్ పోస్టింగ్, దాన్ని గ్రౌండ్ టెన్యూర్ అంటారు, అప్పుడు రాష్ట్రపతి భవన్కి పంపించడం జరిగింది. సరే అక్కడ వివిధ కారణాలు ప్లస్ నాకు మేము ఎక్కడో చిన్న మారుమూల వెనుకబడ్డ ఊరు మాది, ప్రజా జీవితంలో ఉండాలి. సరే ప్రజా జీవితంలో రాజకీయాల్లో ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు సర్వ్ ద కంట్రీ, ప్రజలకి, సామాన్య ప్రజలకి అని ఒక ఉద్దేశంతోనే నేను చాలా చిన్న వయసులో ఒక ప్రెస్టీజియస్ జాబ్ రిజైన్ చేసి, వాలంటీర్ రిజైన్ చేసి రాజకీయాలు రావడం జరిగింది. సరే ఆనాటికి ఈనాటికి రాజకీయాలు మారిపోయాయి, ప్రజా జీవితం మారిపోయింది, ప్రజలు మారిపోయారు. బట్ సరే ఆ రోజు ఒక ఆదర్శాలు విలువలతో వచ్చాం. కొంతలో కొంతైనా కొంత ఆదర్శంగా ఉండాలి, కొంత విలువలతో ఉండాలి, ప్రయత్నం చేస్తున్నా. కుటుంబ నేపథ్యం ఏంటి? మీరు పెళ్ళైన తర్వాత రాజకీయాల్లోకి రావడం జరిగిందా? 94లో తను ఇప్పుడు చెప్పింది రిజైన్ చేసి అవకాశం వచ్చినప్పుడు కోదాడ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగింది వారికి. వారి పార్ట్నర్గా నేను అది సపోర్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి. సో ఇక అట్లా 20 years యాజ్ అ పార్ట్నర్ నేను సపోర్ట్ చేశాను. మొన్న వారు హుజూర్ నగర్ షిఫ్ట్ అయినందుకు కాంగ్రెస్ టికెట్ ఓడిపోయింది అక్కడ, కాంగ్రెస్ అభ్యర్థి. సో అది వేకెంట్ ఉండే కాంగ్రెస్ పార్టీ తరఫున. సో అక్కడి నుంచి సోనియా గాంధీ గారు మరి నాకు అవకాశం ఇచ్చింది. ఇప్పుడు మరవలేనిది అది. నేను సోనియా గాంధీ గారికి ఎప్పటికైనా నేను కృతజ్ఞతలు ఉంటాను. మీరేమంటారు? మేము ప్రాక్టీస్ చేసేది కదా అంటే చెప్పినట్టు. సరే మాకు పిల్లలు లేరు అండ్ ఇద్దరం ప్రజా జీవితంలో పూర్తిగా 24 hours 365 days పబ్లిక్ లైఫ్. ఇంకా వేరే వ్యాపారము, వ్యసనము, వ్యవసాయం ఇప్పుడు ఏమీ లేవు. మనందరం భగవంతుని సృష్టి అని చెప్పి నేను నమ్ముతున్నాను. ఆమె బిలీవర్. రెండు, మనం సరే ఈ యొక్క ప్రపంచంలో వచ్చినందుకు కొన్ని మంచి పనులు చేయాలి, కొంత ధర్మాన్ని పాటించాలి, కొంత ఆత్మహత్య చింతనలో పోవాలి అని అనుకునే వ్యక్తిని. సరే రోజు భగవంతుని విగ్రహం ముందు కూర్చొని పూజ చేయలేకపోయినా నా బేసిక్ థింకింగ్ అంటే ఏంటంటే స్పిరిచువాలిటీ ఈజ్ అ మస్ట్. ఆ పూజ చేసినా చేయలేకున్నా ఆధ్యాత్మిక చింతన ఉండాలి. ఆ దారిలో మనం ప్రయాణించాలి. మనం మనుషులుగా, మానవులుగా ఓ మంచి దారిలో మనం పోవాలి, ఓ మంచి నడక ఉండాలి అని నమ్మే వ్యక్తిని. తప్పనిసరిగా ఆధ్యాత్మిక చింతన ప్రతి మనిషికి అవసరం అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే మీరు అసలు రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా తేడాలు వచ్చినాయి. రాజకీయంగా చూస్తే మీకు తెలంగాణ అంటే చిన్నప్పటి నుంచి అభిమానం ఉందా? అప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్న రాజకీయాలకి తేడా ఏంటి? బేసిక్లీనమ్మా నేను ఎమ్మెల్యేగా మొదటిసారిగా 94లో పోటీ చేసిన, 22 ఏళ్ళు అయింది. చాలా దురదృష్టకరం, బాధాకరం ఏంటంటే రాజకీయాలు ఇంత వేగంగా కమర్షియలైజ్ కావడం అనేది అది నాకు వ్యక్తిగతంగా బాధాకరం. అంటే సరే ఇప్పుడున్న సమాజంలో సమాజం పోయే విధంగా మనం కూడా పోవాలనే విధంగా కొంత కాంప్రమైజ్ వ్యక్తిగతంగా కూడా అయిండొచ్చు. కానీ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో, ప్రపంచంలో రాజకీయాలు చాలా దిగజారిపోయాయి. నేను అప్పుడప్పుడు జోకింగ్ అంటాను, నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రాజకీయాలకు వచ్చిన అత్యంత క్రమశిక్షణ ఉండే సంఘం నుంచి అత్యంత క్రమశిక్షణ లేని సంఘంలోకి వచ్చిన అనుకుంటున్నాను. అయితే ఎస్, ఇది చాలా పెయిన్ఫుల్. ఎందుకంటే డెఫినెట్గా పాలిటిక్స్, రాజకీయాలు, ప్రజా జీవితం, స్టాండర్డ్స్, మోరల్స్, విలువలు చాలా దిగజారాయి.
ఇది ఈ విధంగా జరగకుండా ఉంటే బాగుండేదని చెప్పి భావించే వ్యక్తిని నేను. మన సాంప్రదాయాలు అనేవి రోజు రోజుకి తగ్గిపోతున్నాయి, ఆచార వ్యవహారాల్లో చాలా తేడా వచ్చింది అని చెప్పి అంటూ ఉన్నారు. మీరేమంటారు వాటి మీద? ఇలాంటి భక్తి ఛానల్ ఇట్లాంటివి చాలా ఛానల్స్ వచ్చినాయి. పొద్దున పూట అన్ని టీవీ ఛానల్స్ కూడా వాళ్ళు చాలా ఇవి సంరక్షించడానికి చాలా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఐ థింక్ ఇప్పుడు కొంచెము పెరిగినట్టుంది. ప్రతి చిన్న ఏ ఇంట్లో టీవీ ఉన్నా పొద్దున ఇంతకు ముందు లేకుండే, టీవీ అనేది లేకుండే. సరే అప్పుడు రేడియో ఉండే, పొద్దున భక్తి గీతాలు ఉండేది, అది డెఫినెట్గా ఆన్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా చూస్తున్నాం మన కాన్స్టెన్సీలో కానీ ఊర్లలో కానీ పొద్దున పూట ఏ గృహిణి కూడా లేచి ఈ మార్నింగ్ ప్రవచనాలు అయితే ఆన్ చేస్తున్నారు. అట్లీస్ట్ వాళ్ళు పనులు చేసేటప్పుడైనా అవన్నీ వింటున్నారని నా భావన. మీరేమంటారు సార్? భక్తి ఒక ప్రదర్శనగా చేయడం కూడా చాలా మందికి ఇది మంచిగా అనిపిస్తుందేమో, కానీ అట్లీస్ట్ నా వ్యక్తిగత సిద్ధాంతానికి వ్యతిరేకం. భక్తి ఒక ప్రదర్శనగా కాదు. అంటే సరే మనం ఎవరిని ఏం కమెంట్ చేసుకుని, నా వరకు నేను ఏంటంటే మనం మనసులో 2 నిమిషాలు పూజ చేసుకున్నా పర్వాలేదు, కానీ భక్తి డివోషన్, భగవంతునికి అయితే డివోషన్ భక్తి ఉండాలో అది మన మూల సూత్రం ఏంది, ఒక మంచి మనిషిగా బతకాలని. సో అదే నేను భక్తిగానే భావిస్తున్నాను నా వరకు. ఓకే, ఆ విధంగా ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, అంటే మీరు మొత్తం సమాజాన్ని చూస్తే భక్తి యొక్క ప్రదర్శన అయితే పెరిగింది, నో డౌట్. అంటే మనం చాలా సరే ఈ సమాజంలో ఈ వివిధ రకాల ప్రోగ్రామ్స్ ఏదో చూస్తున్నాం, అది మంచిదే అని అనుకుంటున్నాను. ఎంతో అంత భక్తి ఉంటేనే ఈ సమాజం ఒక కరెక్ట్ లైన్లో ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా ఆధ్యాత్మిక చింతన, భక్తి ఈ సమాజంలో మరింత పెరగాలని కోరుకుంటున్నాను. అది కరెక్టే తను అన్నది. భక్తి ప్రదర్శన ఒకటి, ఆ భక్తి నుంచి తీసుకున్న పాయింట్స్ ఆచరణలో పెట్టడం అది ఇంకొక. ఫైనలీ అదే కదా క్యారెక్టర్ ఆఫ్ సొసైటీ. మరి అది ఎంతవరకు సొసైటీలో ఉందని కొన్ని విషయాలు మనం చూస్తాం. నైతిక విలువలు అయితే మొత్తానికి ఉండట్లేదు. సో అది భక్తి ఒక భాగం అయితే అందులో మంచి విషయాలు తీసి రోజువారు అంటే మీరు ఎవరు ఎనీ సిచ్యువేషన్లో అవి ఆచరణలో పెడుతున్నారా లేదా అనేది నేను దానికి మార్క్స్ ఇస్తాను. ఓకే, అయితే మరి మన మహిళల కోసం మీరు చెప్పే సందేశం ఏంటి? భగవద్గీత అనుకోండి, రామాయణం అనుకోండి, ఎనీ ఆఫ్ ద థింగ్స్ పురాణాలు చూస్తే అందులో చాలా మంచిగా వివరించి చెప్పారు. ఒక మనిషి అంటే ఏంది, ఆయన ధర్మం ఏంది, కర్తవ్యం ఏంది, ఎలా ఉండాలని. మరి ఆడవాళ్ళు మదర్ ఆఫ్ ది ఎంటైర్ వరల్డ్. తను తన ఫ్యామిలీని ఎడ్యుకేట్ చేసుకోవచ్చు, మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ. ఆడవాళ్ళకి అది ఇచ్చిన భగవంతుడే ఇచ్చిన వరం. సో అది అట్లీస్ట్ ఇవాళ రేపు మనం చూసేది ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువ అయిపోతున్నాయి అట్ ఆల్ లెవెల్స్ ఇన్ ద సొసైటీ. అండ్ నేను మహిళలకు ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే వాళ్ళ చేతిలోనే ఉంది ఇది అరికట్టడానికి కానీ ఆర్ ప్రోత్సహించడంలో కానీ. వాళ్ళు ఒక మగబిడ్డ పుట్టినంటే వారికి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు, ఒక ఆడపిల్ల పట్ల ఉన్న మర్యాద ఏంటి, ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఆ ఆలోచన విధానం ప్రాక్టీస్లో ఇప్పుడు పెడితే, అంటే ఒక పుట్టబోయే పిల్లలు పెడితే అది యూ కెన్ సీ ద రిజల్ట్ 20 years 10 years ఆఫ్టర్ ఈస్ గాన్. సో ప్రతి మహిళ మన మహిళలను హెల్ప్ చేయాలి. తను ఒకవేళ భక్తినే నమ్ముకొని తను స్వర్గానికే పోవాలంటే డెఫినెట్లీ షీ హాస్ టు డూ గుడ్. డెఫినెట్గా మహిళలందరూ కూడా సాటి మహిళలకు అట్లాగే సమాజంలో కూడా మంచి విలువలను మీ పిల్లలకు కానీ మీ చెల్లెలకు మీ భర్తకి మీ ఎవరికైతే వాళ్ళు మీరు అమల్లో పెడితే వాళ్ళు మళ్ళీ అదే రిపీట్ చేస్తారు. సో క్రమక్రమంగా సొసైటీలో మార్పు అనేది వస్తుంది, మంచి మార్పు వస్తుందని నా భావన. చాలా మంచి విషయం తెలియజేశారండి. అలాగే చివరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి భక్తి టీవీ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఒకటి మీకు చెప్పాలి, నేను మీరు మాట్లాడుతున్నాను కదా, ఐ రియలీ లైక్ భక్తి టీవీ. నేను భక్తి టీవీ మొదలు పెట్టినప్పుడు అరే ఇది ఎట్లా నడుస్తుంది, ఒక 24 hours స్పిరిచువల్ ఛానల్ ఎట్లా నడుస్తుంది నేను అనుకున్నా వాస్తవంగా. కానీ
రాను రాను మీ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు అంటే ఇక ఎక్కువ టైం మేము చూడలేకపోయినా సరే కొన్ని ప్రోగ్రామ్స్ చూస్తుండి ఒకటి భక్తి టీవీ మీ అందరికి కూడా మీ యాజమాన్యానికి మీ స్టాఫ్ అందరికి కూడా నా అభినందనలు. మీరు మంచి క్వాలిటీ ప్రోగ్రామ్ తీసుకొస్తున్నారు, చాలా బాగున్నాయి. నేను ఐ రియలీ లైక్, నాకు ఇష్టం చూడడం. మీ ప్రేక్షకులకి నా సందేశం అంటారా, మానవ జీవితంలో మనకి భక్తి ఎంతో అవసరం, ఆధ్యాత్మిక చింతన అవసరం, స్పిరిచువాలిటీ అవసరం, మంచి మార్గంలో ప్రయాణం చేయడం మనకు అవసరం, ధర్మాన్ని కాపాడడం అవసరం. మరి ఈ విధంగా మీ ప్రేక్షకులు మేము అందరం మరి భక్తి టీవీ కూడా చూపించే మార్గం, చూసే ప్రోగ్రామ్స్ కూడా చూసి ముందుకు పోదామని చెప్పి నా మనవి. ధన్యవాదాలండి. ప్రతి ఒక్కళ్ళు ఆధ్యాత్మిక చింతనతో ఉండాలి, అలాగే మహిళలకి మీరు మంచి సందేశం ఇచ్చారు మేడం. మరి మీరు భక్తి టీవీ ప్రేక్షకుల కోసం ఈ సందేశం. భక్తి టీవీ ప్రేక్షకులకు కానీ భక్తి టీవీ మేనేజ్మెంట్కి అగైన్ సేమ్ ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దట్. మీ ఛానల్ ద్వారా మరి పుణ్యక్షేత్రం అనే మీ ప్రోగ్రాము అందరూ కూడా అన్ని దిక్కుల తిరిగి చూడలేకపోవచ్చు, కానీ మీరు వాళ్ళకి సాక్షాత్కారం ఆ పుణ్యక్షేత్రాలు మీరు చూపించడంలో ఐ థింక్ మీరు చాలా పెద్ద సేవ చేస్తున్నారు. అండ్ చాలా మంచి ప్రోగ్రామ్ అని నేను భావిస్తున్నాను. చాలా మంచి విషయాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. ఇది ఈ వారం ఇష్టదైవం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.